నమస్తే, మీరు చూస్తుంది సత్య న్యూస్. నా పేరు శరత్ బాబు. సత్య న్యూస్లో ఈనాటి ముఖ్యాంశాలు. ఘనంగా ప్రకాశం జిల్లా అవతరణ దినోత్సవం. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యపడిందన్న మంత్రి సిద్ధా రాఘవరావు. ఫిబ్రవరి 11న జరిగే జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంజీ ప్రియదర్శిని పిలుపు. రాజీ మార్గమే రాజమార్గమని వెల్లడి. వర్షాభావ పరిస్థితుల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. వైకాపా రైతు విభాగం అధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి డిమాండ్. తెలుగుదేశం పార్టీ హయాంలోనే జిల్లా అభివృద్ధి సాధించిందని రాష్ట్ర రోడ్లు రవాణా భవనాల శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు అన్నారు. జిల్లా అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రకాశం భవనం వద్ద ఉన్న ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా కలెక్టర్ సుజాత శర్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డాక్టర్ త్రివిక్రమ వర్మ, జేసీ డాక్టర్ ఎం హరి జవహర్లాల్, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్, డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. డిపిఆర్ఓ ప్రభాకర్ రెడ్డి, ఆర్డీఓ కమ్మ శ్రీనివాసరావు, నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, ఓఎస్డి ఏ దేవదానం, డోమాపీడి పోలప్ప, ఎస్పీ డిఎస్పీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధులను సత్కరించారు. కేంద్రీయ విద్యాలయం విద్యార్థులు మా తెలుగు తల్లికి గీతాన్ని ఆలపించారు. అలాగే ప్రకాశం రిపబ్లిక్ పోతున్నప్పటికీ మరి చుట్టి పరులు వారు మా కన్న తల్లికి గలగల గోదారి కదమ్మ పరుగులే బంగారు పంటలే పండుతాయి మురిపాల ముత్యాలు. స్వాతంత్ర సమరయోధుల కోసం ఆయన న్యాయవాద వృత్తిని కులప్రాయంగా ముఖ్యంగా ఈరోజు ప్రకాశం జిల్లా ఫార్మేషన్ డే 47 సంవత్సరాలు పూర్తి చేసుకొని 48వ సంవత్సరంలో ఈరోజు ఫార్మేషన్ డే సెలబ్రేషన్స్ కలెక్టర్ కార్యాలయంలో మనం జరుపుకుంటున్నాం. దీంట్లో భాగంగా కూడా ప్రకాశం పంతులు గారికి ఇప్పుడే మనందరూ కూడా గార్లైన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రకాశం పంతులు గారు పేరుతో ప్రకాశం పంతులు గారు ప్రకాశం జిల్లాకు సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆ రోజు ప్రకాశం జిల్లాగా కూడా నామకరణం చేయడం జరిగింది. ఏదైతే నెల్లూరు జిల్లాలో కొంత భాగం, కర్నూలు జిల్లాలో కొంత భాగం, గుంటూరు జిల్లాలో కొంత భాగం, ఈ 3 కలిపి ప్రకాశం జిల్లాగా ఏర్పాటు చేయడం జరిగింది గత 47 సంవత్సరాల క్రితం. కానీ ప్రకాశం జిల్లా అభివృద్ధి ఏమాత్రం జరిగిందంటే కూడా ఒక తెలుగుదేశం ప్రభుత్వంలోనే అభివృద్ధి జరిగింది తప్ప రిమైనింగ్ గవర్నమెంట్స్లో ఉన్నప్పుడు దీని మీద పెద్ద కాన్సన్ట్రేషన్ లేకపోవటం అభివృద్ధి నోచుకోలేదు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రకాశం జిల్లాని అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చేయాలని ఈరోజు కొన్ని కారిడార్స్ తీసుకురావటం కానీ, అట్లానే రామాయపట్నం సీపోర్ట్ కూడా వారు కూడా ఆలోచిస్తున్నారు. తప్పకుండా అది కూడా పూర్తి చేసుకుంటారు. జిల్లాకు అన్ని విధాలుగా కూడా రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుంది. అన్ని విధాలుగా కూడా ఎంప్లాయ్మెంట్ కానీ, అట్లానే ఇటు డెవలప్మెంట్ కానీ, వెల్ఫేర్ కానీ, సర్వీస్ కానీ ముఖ్యమంత్రి గారు ఆశయంతో పనిచేస్తున్నారు. డెఫినెట్గా రాబోయే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం తప్పకుండా ప్రకాశం జిల్లాకి మంచి ఆదరణ ఇస్తారు. అన్ని విధాలుగా కూడా డెవలప్ చేస్తూ ముందుకెళ్తాం. అట్లానే ఈరోజు ఈ సెలబ్రేషన్స్ ఈవినింగ్ కూడా జరగబోతున్నాయి. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. శుభాకాంక్షలు.
మీ అందరికీ తెలుసు ఆల్మోస్ట్ 47 years బ్యాక్ మోస్ట్ బ్యాక్వర్డ్ ఏరియా ఫ్రమ్ ద 3 districts కలిపి ఈ జిల్లా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రకాశం జిల్లా ఒక బ్యాక్వర్డ్ జిల్లా కాబట్టి డెవలప్మెంటల్ ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి ఆర్ ఛాలెంజెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సో కొన్ని ప్రాజెక్ట్స్ ఆల్రెడీ పూర్తి చేయడం జరిగింది, కొన్ని ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఎగ్జిక్యూషన్లో ఉన్నాయి. వెలిగొండ ప్రాజెక్ట్ కానీ, కొన్ని ప్రాజెక్ట్స్ దొన్నకొండ కానీ, నిమ్స్ కానీ త్వరలో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు మీ అందరికీ తెలుసు అమరావతి క్యాపిటల్ని కనెక్ట్ చేసే డైరెక్ట్ 6 lane రోడ్ కూడా జిల్లాకి శాంక్షన్ చేయడం జరిగింది. సో ఆల్ దీస్ పన్ను వల్ల డెఫినెట్గా జిల్లా అభివృద్ధికి ఒక దిశ నిర్ధారణ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా. రాష్ట్ర ప్రభుత్వం ద ఫోకస్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ ఈజ్ ఫార్మర్ని ఎలా కాపాడుకోవాలా, తక్కువ పెట్టుబడితో వారికి ఎక్కువ లాభం వచ్చే విధంగా ఎలా చూడాలా, దాంతోపాటు అట్ ద సేమ్ టైం ఇన్ఫ్యాక్ట్ ఇండస్ట్రీస్ని కూడా ఎలా డెవలప్ చేయాలా అనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పుడెప్పుడు రివ్యూ చేసి దానికి సంబంధించి ఆ రోజుండే పరిస్థితులను బట్టి మనకి నెల్లూరు అటు గుంటూరు అన్నిట్లో మన జిల్లా ఉండటం వల్ల దీనికి ప్రత్యేకించి మన ప్రకాశం పంతులు గారి గుర్తు కోసం ఈరోజు ప్రకాశం పంతులు గారి పేరు మీదుగా ఈ జిల్లాను పెట్టడం జరిగిందని చెప్పి కూడా ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు అందరం కూడా ఈరోజు కలెక్టరేట్లో ఈవినింగ్ ఒక కార్యక్రమం ప్రకాశం పంతులు గారు చేసిన సేవలని అన్నీ కూడా గుర్తుపెట్టుకోవటం, ఆయన చేసిన సేవలను కూడా ఈరోజు అందరం కూడా తలుచుకోవటం, ఇలాంటి ఒక మంచి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో కూడా ప్రకాశం జిల్లాకి ప్రత్యేకించి ఈరోజు తాగునీరు కానీ ఏదైనా కూడా అగ్రికల్చర్లో కానీ ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ జరిగి ఈరోజు ఎస్సీ ఎస్టీ కాలనీస్లో కానీ అన్నీ కూడా అభివృద్ధి పనులు కూడా జరిగినాయి అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఈరోజు అన్నీ కూడా జరిగినాయి. దీన్ని పూర్తి స్థాయిలో ఈరోజు ప్రజలందరూ కూడా ఆ విశ్వాసంతో ఈరోజు ముఖ్యమంత్రి గారికి మళ్ళా కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నాం. 3 జిల్లాల నుంచి ఒక జిల్లాగా ఏర్పరచడం అని అంటే నెల్లూరు జిల్లా నుంచి, కర్నూలు జిల్లా నుంచి, గుంటూరు జిల్లా నుంచి ఒక కష్టతరమైన పనిని అప్పుడు 48 సంవత్సరాల క్రితం ప్రారంభం చేసి ప్రకాశం జిల్లా అభివృద్ధి అనేది ఈ 45 సంవత్సరాల్లో పాల్పంచుకున్న ప్రజాప్రతినిధులు, అధికారులందరినీ కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకాశం జిల్లా పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రకాశం జిల్లాలో కావాల్సిన అవసరాలన్నీ వైద్య సదుపాయాలైనా, విద్యా సదుపాయాలైనా కూడా అన్ని రంగాల్లో పారిశ్రామికంగా కూడా పోర్టుల నిర్మాణం అయినా కూడా వారే వ్యవసాయం అనేది కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని అన్ని రంగాల అభివృద్ధి అనేది ప్రకాశం జిల్లాలో కావాలనే ఉద్దేశంతో వారు చూపిస్తున్న చొరవ అనేది మనం మర్చిపోలేనిది. అన్ని రంగాల్లో ముందుకు ఉన్నప్పుడు ప్రకాశం జిల్లాలో నేను మన గౌరవ మంత్రి గారు ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు, గౌరవ శాసనసభ్యులు గారు ఉన్నారు. 48 సంవత్సరాలు కూడా గడిచింది. వారికి విన్నపం చేసుకునేది ఏమిటంటే కలెక్టరేట్ బిల్డింగ్ ఈరోజు 3 జిల్లాల్లో అత్యంత వెనుకబడిన ప్రాంతాల నుంచి మన జిల్లా ఏర్పడింది. జిల్లా ఏర్పడి 47 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడాను ప్రగతిలో చాలా వరకు ముందుకు వచ్చాం. కానీ ఇప్పటివరకు కృషి చేసినటువంటి ప్రజాప్రతినిధులకి, అధికారులకు మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజున్న పరిస్థితుల్లో ఇంకా మన జిల్లా అభివృద్ధి చెందాల్సిన ఆవశ్యకత ఉంది. ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళినప్పుడు రాయలసీమ ప్రాంతంతో ఉన్నటువంటి కరువు ఉందో అటువంటి కరువు ప్రకాశం జిల్లాలో కూడా ఉంది. దాంతో సమానంగా ఇక్కడ కరువు ఎదుర్కొనే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేసిందని మన ముఖ్యమంత్రి గారు తెలియజేస్తున్నారు. అదేవిధంగా విభజన చట్టంలో వెనుకబడిన జిల్లాగా ఏడైతే గుర్తించారో వాటితో పాటుగా ప్రకాశం జిల్లాని కూడా వెనుకబడిన ప్రాంతాలని అభివృద్ధి చేయడానికి మన ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో రండి సెల్ ఫోన్లు ఎందుకు మేడం మేడం జెండా ఆవిష్కరణ విద్యార్థులకు వారికి సాయంత్రం కూడా మీరు ఫిబ్రవరి 11వ తేదీన జిల్లా వ్యాప్తంగా నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమానికి
విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంజీ ప్రియదర్శిని అన్నారు. రాజీ చేసుకోవడం వలన ఇరు వర్గాలు గెలిచినట్లేనని చెప్పారు. జిల్లా కోర్టు ఆవరణలోని జిల్లా న్యాయాధికారి సేవా సంస్థ భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా జడ్జి ప్రియదర్శిని లోక్ అదాలత్ లక్ష్యాలను వెల్లడించారు. రాజీకి అవకాశం ఉన్న అన్ని రకాల సివిల్, క్రిమినల్ కేసుల్లో లోక్ అదాలత్ల ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉందని అన్నారు. అడ్వకేట్స్, కక్షిదారులు, అన్ని సంస్థల అధికారులు సహకరించాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో న్యాయమూర్తులు రాజా వెంకటాద్రి, విశ్వనాథం, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శివనాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సో ఈ రెండవ శనివారం నాడు లోక్ అదాలత్లో ఎప్పటిలాగే ఆల్ కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్, తర్వాత అన్ని రకాల సివిల్ దావాలు, దాంతోపాటు ఇప్పుడే మాకు వచ్చింది హైకోర్టు నుంచి ఫ్లాగ్స్ రావడం జరిగింది. దాంట్లో ఆల్ పెట్టి ల్యాండ్ ఎక్విజిషన్ కేసెస్ అని చెప్పి చెప్పడం జరిగింది. పెట్టి ల్యాండ్ సో ఏ కేసెస్ అయితే గవర్నమెంట్కి ఎగ్నెస్ట్గా ఉన్నాయో ఆ సివిల్ దావాలన్నీ కూడా ఈ లోక్ అదాలత్లో పరిష్కరించడం జరుగుతుంది. వీటితో పాటు కుటుంబ తగాదాలు కానీ, ఆస్తి తగాదాలు, యాక్సిడెంట్ సంబంధించినటువంటి బీమా కేసెస్ కానీ, ఎన్ఐ యాక్ట్, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ సంబంధించినటువంటి మనీ సూట్స్, తర్వాత అప్పుడు మేము ఈసారి ఫ్యాక్టరీస్ యాక్ట్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన అధికారులు కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. కాబట్టి ఐ హోప్ దే ఎక్స్టెండ్ దర్ కోఆపరేషన్. అంతేకాకుండా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు వచ్చి ఉన్నారు. ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించిన అడ్వకేట్స్ అండ్ బ్యాంక్ సంబంధించినటువంటి కేసెస్ కూడా అండి. బ్యాంక్లో ఉన్నటువంటి ఏమైనా రుణాలు తీసుకొని ఏమైనా డిఫాల్ట్ అయినటువంటి కేసెస్ మీద కూడా మేము దృష్టి సారిస్తున్నాము. కాబట్టి ప్రతి కేసు, ఆల్మోస్ట్ ఆల్ కేసెస్ ఇంక్లూడింగ్ ఇంతకుముందు ఎట్లా చేసామో అన్నీ చేస్తున్నాము. ఈసారి ఏంటంటే ల్యాండ్ ఎక్విజిషన్ కేసెస్ అండ్ ఫ్యాక్టరీస్ యాక్ట్, మైనింగ్ కేసెస్ కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించి ఎవరైనా సరే కక్షిదారులు వీటికి సంబంధించినటువంటి కేసెస్ ఉన్నట్టయితే ఆ రెండో శనివారం నాడు అయినటువంటి 11/2/2017 ఇక్కడ లోక్ అదాలత్ ఇక్కడ లీగల్ సర్వీసెస్ బిల్డింగ్ వచ్చినట్టయితే అవన్నీ కూడా బెంచెస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. జడ్జెస్తోని ఆ జడ్జెస్ అందరూ కూడా ఆ బెంచెస్లో కూర్చొని అవన్నీ కూడా పరిష్కరించి అక్కడికక్కడే అవార్డ్స్ పాస్ కేసులు కానీ, గవర్నమెంట్ దాఖలు చేసిన కేసులు కానీ, అదేవిధంగా ల్యాండ్ ఎక్విజిషన్ కేసుల గురించి కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి అన్ని కేసులు కూడా మెగాలోకాలకు రిఫర్ చేసేసి ఎంతవరకు అవకాశం ఉంటే అన్ని రెవెన్యూ కేసులు కూడా పరిష్కారం చెప్పేసి ఇప్పుడే సమాచారం రావడం జరిగింది. కాబట్టి positively which can be compounded at their level best. And I also request the press and media to take it to the public about the oncoming Lok Adalat and see that the Lok Adalat will get తమకు న్యాయం కావాలని అడిగినప్పుడు మనం అక్కడికక్కడే పరిష్కరించేటువంటి రోజు చాలా అద్భుతమైనటువంటి రోజు. చాలా సందర్భాల్లో సమాచార లోపం వల్ల మనం అక్కడికక్కడే సమాచారాన్ని ఆ సమస్యను పరిష్కరించలేము. రెండవది, పిటిషనర్ ఎప్పుడు వచ్చినా కూడా తన వైపు ఉన్నటువంటి యాంగిల్ మాత్రం మనకు తీసుకొస్తారు. కానీ ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టిన రోజు వెంటనే పరిష్కారం అయ్యేటువంటి అవకాశం చాలా సందర్భాల్లో. ప్రకాశం జిల్లా అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎంతోమంది త్యాగ పురుషుల ఫలితంగా ఏర్పడ్డ ప్రకాశం జిల్లాలో నేటికి కరువు జిల్లాగా పిలువబడుతుందని, ఎంతో సహజ వనరులు, ఖనిజ సంపద అపారంగా ఉన్న ప్రజాప్రతినిధులు వాటిని వాడుకోవడంలో జిల్లా అభివృద్ధి పదంలో వెనకబడిపోయిందని నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుప్పం ప్రసాద్ అన్నారు. పార్టీ నాయకులు ఓబుల్ రెడ్డి, గంట రామనాయుడు, కావూరు సుశీల, పందింటి జేమ్స్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్రిటిష్ వాళ్ళు కాల్చడానికి వస్తే తను గుండీలు విప్పి ఎదురెట్టిన వీరుడు. అటువంటి వీరుడు ఉన్న ఈ జిల్లాలో మనందరం ఉంటాం చాలా అదృష్టంగా భావిస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారికి నివాళులర్పించడం కూడా ఒక గర్వంగా నేను అనుకుంటూ, అంతేకాదు ఈ జిల్లాని మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. ఈ జిల్లా ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో, వర్షాలు లేక, ఫ్లోరైడ్ బాధితులైతేనేమి, ఈ జిల్లాని
కరువు జిల్లాగా ప్రకటించాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. ఒక స్వార్థపూరితమైన ఆలోచనతో చంద్రబాబు నాయుడు ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయలేదు, ఎక్కువ సీట్లు రాలేదనే ఏకైక కారణంతో ఈ జిల్లాని పట్టించుకోకుండా కనీసం ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ జిల్లాకి ఏ ఒక్క కార్యక్రమం కూడా చంద్రబాబు నాయుడు చేయట్లేదు. కారణం ఈ జిల్లా మీద చంద్రబాబు నాయుడు ఉన్న ద్వేషం. ఈ జిల్లా ప్రజలు వైఎస్ఆర్ ప్రకాశం జిల్లా అని పేరు పెట్టారు. దీనికి ఎంతో ప్రాధాన్యత ఇవ్వాల్సిన ప్రభుత్వాలు ఇప్పటి వరకు కూడా దాదాపు 45 సంవత్సరాలు అయినా కూడా ఇంకా మన ప్రకాశం జిల్లాకి అనుకున్నంత అభివృద్ధి సాధించలేకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే వర్షం మీద ఆధారపడిన ప్రాంతం మన ప్రాంతం. మనం వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరుతో పోటీ పడాలంటే అయ్యే పని కాదు. కొద్దిగా గుడ్డులో మెల్లనట్టుగా వాణిజ్య పట్టినటువంటి మిరప, పొగాకు ఈ పండుతున్నాయి కాబట్టి ఈ మాత్రమే మనం ఉండగలుగుతున్నాం. అయితే తప్పనిసరిగా మనం ఇప్పుడున్న ప్రభుత్వాలు రాజధాని ప్రాంతానికి దగ్గరగా ఉన్నప్పుడు కూడా మన ప్రాంతంలో ఏ ఒక్క పరిశ్రమ కానీ ఏ ఒక్క దాని ఆలోచించడం లేదు. దయచేసి ఇప్పటికైనా కానీ ప్రకాశం జిల్లాలో వినకొండ కానీ దొనకొండ ప్రాంతం కోటంలో మేమంతా సంతోషిస్తున్నాం. దానికి ఎనలేని కృషి చేసినటువంటి ప్రకాశం పంతులు గారికి మేము ధన్యవాదాలు మరియు నీరాజనాలు తెలియజేస్తున్నాం. ఇదే విధంగా ప్రకాశం జిల్లా ఏర్పడటానికి ఇంకో ముఖ్యమైన వ్యక్తి గౌరవనీయులు పెద్దలు రొండా నారపరెడ్డి గారి కృషి ఎంతో ఉంది. ఇటువంటి కార్యక్రమాలు సంబరాలాగా జరుపుకోవాలి. మన మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి టైంలో ఈ సంబరాలు చాలా ఉత్సాహంగా జరుపుకొని మన జిల్లా ఖ్యాతిని మనం పలు జిల్లాలకి చాటి చెప్పే విధంగా చేశాము. మరి ప్రభుత్వం ఈరోజు అటువంటి పికాసో ఆర్ట్స్ కాంటెస్ట్ వారు నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి చిత్ర కళారూపాల పోటీలలో సృష్టి ఆర్ట్స్ అకాడమీ విద్యార్థిని సింగంశెట్టి అశోక్కు స్టార్ ఆర్టిస్ట్ అవార్డును సాధించారు. ఈ సందర్భంగా విఘ్నేష్ను జిల్లా కలెక్టర్ సుజాత శర్మ అభినందించారు. 2017-18 సంవత్సరానికి కేంద్రీయ విద్యాలయంలో 1వ తరగతి ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ చెట్టి ఒక ప్రకటనలో తెలియజేశారు. పూర్తి వివరాలకు కేంద్రీయ విద్యాలయం ఒంగోలు వెబ్సైట్ను సంప్రదించాలని కోరారు. సత్యన్యూస్లో స్వల్ప విరామం. సత్యన్యూస్కు తిరిగి స్వాగతం. తీవ్ర వర్షాభావ పరిస్థితులలో ప్రకాశం జిల్లా రైతులు దుర్భిక్ష పరిస్థితిని ఎదుర్కొంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి అన్నారు. ప్రభుత్వం నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంతోమంది త్యాగ పురుషుల ఫలితంగా ఏర్పడ్డ ప్రకాశం జిల్లాలో నేటికి కరువు జిల్లాగా పిలువబడుతుందని, ఎంతో సహజ వనరులు ఖనిజ సంపద అపారంగా ఉన్నా ప్రజాప్రతినిధులు వాటిని వాడుకోవడంలో జిల్లా అభివృద్ధి పదంలో వెనకబడిపోయిందని నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుప్పం ప్రసాద్ అన్నారు. పార్టీ నాయకులు ఓబుల్ రెడ్డి, గంటా రామనాయుడు, కావూరు సుశీల, పందింటి జేమ్స్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గిట్టుబాటు ధర వస్తుందా రాదా అనే సమస్యతో పంటలు పండించాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చింది. ప్రధానంగా మనము ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటే, రైతు పండించేటప్పుడు పంట వచ్చిన తర్వాత రైతు వద్ద సరుకు ఉన్నప్పుడు ఉన్న మార్కెట్ ధర వేరు, మరి రైతు వద్ద నుంచి వ్యాపారస్తుని వద్దకి పోయినప్పుడు రైతుకి వస్తున్న ధర వేరు, రైతు వద్ద నుంచి కొని స్టాక్ చేసి మిల్లర్లు కానీ స్టాకిస్టులు కానీ పొందుతున్న లాభాలు పరిస్థితి వేరుగా ఈరోజు ప్రస్తుత పరిస్థితి ఉంది. దీనికి ఒక ఉదాహరణ తీసుకుంటే, పశ్చిమ ప్రాంతంలో ఈ సంవత్సరం కంది సాగు 92,000 హెక్టార్లలో కంది సాగు చేయటం జరిగింది. 92,000 హెక్టార్లలో కంది సాగు చేయటం జరిగింది. గతంలో గత 2 సంవత్సరాల్లో 10,000 వరకు క్వింటాల్ ధర ఉండటం వల్ల ఉన్న రైతాంగం ఆ ధరకి ఆకర్షితులై ఎక్కువ శాతంలో ఈ పంట పండించడం జరిగింది. కానీ ప్రభుత్వం యొక్క మద్దతు ధర 5,050 రూపాయలు ఉంటే 5,050 రూపాయలు ఉంటే ఆ ధరని కొనటానికి కూడా వ్యాపారస్తులకు గిట్టుబాటు కాక 4,000 రూపాయలకి ఇస్తావా 3,000 రూపాయలకి ఇస్తావా అని రైతుని ఇబ్బంది పెడుతున్న పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. అటువంటి పరిస్థితి
ఈరోజు రైతుకు వచ్చింది. 10,000 రూపాయలు ఎక్కడా? ప్రభుత్వం మద్దతు ధర 5,050 రూపాయలు ఎక్కడా? వ్యాపారస్తుడు దళారీ మధ్యలో ఉండి రైతుకు ఇస్తున్న రేటు 4,000 రూపాయలకి ఇస్తామని రైతుని ఇబ్బంది పెట్టడం ఎక్కడ? ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వారు ఏం చేస్తున్నారు? ఒక్క కంది విషయంలోనే కాదు, పెసల విషయంలో కూడా ఇదే జరుగుతూ ఉంది. పెసలు మద్దతు ధర 5,200 ఉంటే ప్రస్తుతం దాన్ని కూడా 4,000 రూపాయలకి ఇస్తావా అని చెప్పి వ్యాపారస్తులు దళారులు రైతులను ఇబ్బంది పెడుతున్న సందర్భాలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. మినుములు గతంలో 12,000 రూపాయల క్వింటాల్కి రైతు వద్ద పండి రైతు అమ్మకం జరిగితే ప్రస్తుతం మినుములను అడిగే నాదుడే లేదు. ప్రభుత్వం వీటిపై చర్య తీసుకోవాలా. 4,000కి ఇస్తావా, 400కి ఇస్తావా అనే పరిస్థితి ఈరోజు ఉంది. ఇటువంటి పరిస్థితిని ఎదుర్కోవటానికి రైతాంగం సన్నద్ధమవ్వాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం రైతాంగంపై చిన్న చూపు చూస్తుంది, రైతుల విషయం పట్టించుకోవటం లేదనే సవరించబడిన జాతీయ క్షయ నివారణ కార్యక్రమంలో భాగంగా జిల్లా క్షయ నిర్మూలన కేంద్రంలో సిబ్బందికి జిల్లా అధికారులు డాక్టర్ టి రమేష్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 17 చికిత్సా కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బంది, సూపర్వైజర్స్, ల్యాబ్ సూపర్వైజర్స్ ఈ సమీక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు. వివరిస్తారు. అదేవిధంగా ఆన్లైన్లో ప్రతి ఒక్క టీబీ పేషెంట్ని నమోదు చేయటము, అదేవిధంగా ఆ టీబీ పేషెంట్లను గుర్తించే ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ ఆసుపత్రులన్నింటినీ కూడా ఆ వెబ్సైట్లో పొందుపరచడం కోసం ఇవాళ ఒక శిక్షణా కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే ప్రతి ఒక్క ప్రభుత్వ, ప్రైవేటు సేవలను అందించే సంస్థలన్నింటినీ కూడా రిజిస్టర్ చేయడం జరుగుతుంది, మ్యాపింగ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా ప్రతి ఒక్క టీబీ పేషెంట్ని ఆన్లైన్లో గతంలో మనం చేస్తూనే ఉన్నాము. గతంలో ఇండియా మొత్తం ఒక సిస్టమ్ ఉంది. ఇండియా మొత్తం ఉన్న సిస్టంతో పాటు మన దగ్గర ఆంధ్రప్రదేశ్లో మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాడుకొని కొత్త సిస్టమ్ ఒకటి ఉంది. ఈ 2 సిస్టమ్స్ కూడా వచ్చే సంవత్సరం నుంచి ఇంటిగ్రేట్ అయిపోతాయి. సో నేషనల్ వాళ్ళు మన పాలసీ నచ్చి మన ఆంధ్రప్రదేశ్ పాలసీని నేషనల్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. సో దానికోసంగా ఈరోజు టీబీ నోటిఫికేషను, అలాగే కొత్త కేసులు కనుక్కోవటం, దాంతోపాటుగా ల్యాబ్లో నమోదు చేసిన కేసుల్ని వెంటనే ప్రకాశం జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకారంతో కేకే కంప్యూటర్స్ ఆధ్వర్యంలో కంప్యూటర్ బేసిక్స్, ఎంఎస్ ఆఫీస్, టాలీ, రిటైల్ సేల్స్, కుట్టు మిషన్స్ నందు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు కేకే కంప్యూటర్స్ డైరెక్టర్ వి రవీంద్ర తెలియజేశారు. 10వ తరగతి పాస్ అయిన వారు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. కుట్టు మిషన్ ట్రైనింగ్కి వచ్చేవారు ఎటువంటి విద్యార్థులు లేకుండా రావచ్చని చెప్పారు. మార్చిలో జరగనున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరు కాగోరే విద్యార్థులు తత్కాల కింద 1,000 రూపాయలు అపరాధ రుసుముతో ఈ నెల 6వ తేదీలోపు ఫీజులు చెల్లించవచ్చని డిఈఓ విజయభాస్కర్ తెలియజేశారు. ఇప్పటి వరకు ఫీజు చెల్లించడానికి విద్యార్థులు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని కోరారు. సత్యన్యూస్లో స్వల్ప విరామం. కొత్తపట్నం మండలంలోని ఎస్టీ సర్పంచుల పట్ల తీవ్ర వివక్షత ఎదురవుతుందని పెత్తందారులు, అధికారులు ఎస్టీ సర్పంచులకు సహకరించడం లేదని కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. మడనూరు సర్పంచ్లు కత్తి పద్మ, టి వెంకటశేషమ్మలు సర్పంచులైన తమను అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యులను కాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కులం పేరుతో కూడా దూషిస్తూ అవమానపరుస్తున్నారని అన్నారు. శ్రీరామ్, శ్రీను, పలువురు ఎస్టీ నాయకులు పాల్గొన్నారు. మడనూరు గ్రామ సర్పంచ్గా 2013న నేను గెలవడం జరిగింది. కానీ ఆ గ్రామంలో నేను పుట్టి పెరిగి ఎంతో ఉన్నతమైన గౌరవమైన కుటుంబానికి చెందిన దాన్ని. అలాంటిది ప్రభుత్వం మాకు యానాదులకి రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఆ రిజర్వేషన్ తోటి మేము అక్కడ మంచి మెజార్టీతో కూడా గెలవడం జరిగింది. గెలిచిన రోజు నుంచి కూడా అక్కడ మాకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాము. గ్రామంలో ఏంటంటే ఒక యానాదులు, ఒక ఎస్టీ మహిళా సర్పంచ్, ఇదే ఫస్ట్ టైం మాకు సర్పంచులు ఎస్టీ సర్పంచ్కి రిజర్వేషన్ రావడం ఇదే మొట్టమొదటిసారి అక్కడ. దాన్ని గ్రామంలో కొంతమంది నాయకులు జీర్ణించుకోలేక
యానాదులు పెత్తనం చేసేది ఏందనే ఉద్దేశంతో మమ్మల్ని అక్కడ ఏ పని కూడా చేయకుండా పనులకి అడ్డుపట్టడం జరుగుతూ ఉంది. అదేమంటే ఒక యానాది వచ్చి పెత్తనం చేసేదని ఏందని వాళ్ళు ఏంటంటే అక్కడ వాళ్ళు కూడా పాపం అక్కడున్న రైతు కుటుంబానికి చెందిన వాళ్ళు కూడా మాది గౌరవమైన కుటుంబం కాబట్టి ఆ అమ్మాయి చాలా మంచిదనే ఉద్దేశంతో రెడ్లు అయితే ఎవరు రారు, బయట వచ్చేసి బీసీలు కొత్తపట్నం మండలంలో రంగాయపాలెం పాదర్తి మన్నూరు సర్పంచ్ అయిన సర్పంచులుగా ఎస్టీ సర్పంచులు ఉన్నారు. అయితే ఈరోజు సర్పంచులకు తెలియకుండా కూడా అన్ని పనులు వాళ్ళు చేసుకుని పోతున్నారు. కనీసం సెక్రటరీ నుంచి బిల్ కలెక్టర్ వరకు కూడా అతన్ని వాళ్ళకి ఎలాంటి సమాచారం లేకుండా చేస్తున్నారు. కనీసం రిపబ్లిక్ డే రోజు జెండా వందనం వేయడానికి కూడా రాలేదంటే సిగ్గుపాల్సిన విషయం. ఇక్కడ అధికార పార్టీ చెందిన నేతలు వీళ్ళని బాగా ఇబ్బంది పెడుతున్నారు. ఈ విషయమై కలెక్టర్ గారు స్పందించి వెంటనే ఎవరైతే వీళ్ళ సర్పంచుల మీద చిన్న చూపు చూస్తున్నారో వీళ్ళపై చర్యలు తీసుకొని సర్పంచులకు వాళ్ళు కూడా ఇప్పుడు ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడ్డారు కాబట్టి వాళ్ళకు ఒక నైతిక విలువలు ఉంటాయి. దాన్ని కాపాడే విధంగా ఎన్టీఆర్ కళా పరిషత్ ఆధ్వర్యంలో ప్రదర్శిస్తున్న నాటికలు కళారూపాలు ఆకట్టుకుంటున్నాయి. సాయి మంజీరా కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ గుంటూరు వారు ప్రదర్శించిన రుక్మిణి కళ్యాణం, నృత్యరూపకం, చదువులేని ఎద్దు, ఓర్వలేని మొద్దు సాంఘిక నాటకం ఆకట్టుకున్నాయి. ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షులు ఈదర హరిబాబు కార్యక్రమాలను పర్యవేక్షించారు. కొప్పోలు గ్రామానికి చెందిన పల్లపోతు పుష్పాలు అనే మహిళ అకాల మరణం అనంతరం ఆమె నేత్రాలను ఆమె కుమారుడు బాలకృష్ణ దానం చేశారు. వాసవి క్లబ్ కొప్పోలు ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈ నేత్రదానం జరిగింది. డాక్టర్ ఆలూరి భాస్కర్రావు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా ప్రకాశం జిల్లా అవతరణ దినోత్సవం. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యపడిందన్న మంత్రి సిద్ధా రాఘవరావు. ఫిబ్రవరి 11న జరిగే జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంజీ ప్రియదర్శిని పిలుపు. రాజీ మార్గమే రాజమార్గమని వెల్లడి. వర్షాభావ పరిస్థితుల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. వైకాపా రైతు విభాగం అధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి డిమాండ్. సత్య న్యూస్లో నేటి మాట. ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసం అలవర్చుకోవాలి. అద్భుతాలను సాధించడానికి నమ్మకమే మూలం. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.
నమస్కారం.